ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఉరవకొండ ఎమ్మెల్యే టీడీపీ నేత పయ్యావుల కేశవ్ గురించి అందరికీ తెలిసిందే. 1999లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన పయ్యావుల ఆ తర్వాత వరుసగా 2004, 2009, గత 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే పయ్యావులు ఎమ్మెల్యేగా గెలిచిన ఎక్కువ సార్లు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. గత ఎన్నికల్లో అధికార వైసీపీ భారీ వేవ్ లో కూడా పయ్యావుల భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం దారుణంగా ఓటమి పాలైంది. ప్రస్తుతం పయ్యావుల అసెంబ్లీలో పీఏసీ చైర్మన్ గా తెలుగుదేశం తరపున ఫైర్ బ్రాండ్ నేతగా కొనసాగుతున్నారు. పయ్యావుల కేశవ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే రాయలసీమలో ఉన్న అనంతపురం జిల్లాలో పయ్యావుల కుటుంబమే పెద్ద వ్యవసాయ కుటుంబం. ఆ రోజుల్లోనే పయ్యావుల కుటుంబానికి 3000 ఎకరాలకు పైగా భూమి ఉండేది. అంతేకాకుండా 100 జతల ఎడ్లు కూడా ఉండేవట. 1950, 60వ దశకంలోనే విదేశాల నుంచి ట్రాక్టర్స్ తెచ్చుకొని వ్యవసాయం చేసిన కుటుంబం కూడా వీరిదేనట. వ్యవసాయంలోనే కాకుండా పయ్యావుల కుటుంబానికి రాష్ట్ర రాజకీయాల్లో కూడా మంచి చరిత్ర ఉందనే చెప్పాలి. పయ్యావుల కేశవ తండ్రి 1970-75 సంవత్సరాల కాలంలో రాయలసీమ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారట. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత పయ్యావుల కుటుంబం ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో తెలుగుదేశంలో చేరి ఆ పార్టీకి సేవలు అందిస్తూ వచ్చారు. ఎన్టీఆర్ మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన సమయంలో చల్లపల్లి భూములు పంచిన సమయంలో పయ్యావుల కుటుంబం కూడా ఎన్టీఆర్ పిలుపు మేరకు వారి దగ్గరున్న 2000 ఎకరాల భూమిని కూడా పేద ప్రజలకు పంచేశారు. అలాంటి గొప్ప కుటుంబం నుంచి వచ్చిన పయ్యావుల కేశవ్ కూడా రాజకీయాల్లో ఎన్నో అరుదైన ఘనతలను అందుకున్నారు. ప్రస్తుత అధికార వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై వెన్నుచూపని ధీరుడులా పోరాటం చేస్తూ టీడీపీకి విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. అలాంటి పయ్యావుల కేశవ్ తాజాగా తన నియోజకవర్గం ఉరవకొండలో ఉన్న పేదలకు తన సొంత భూమిలో ఇంటి స్థలాలను కేటాయించారు. మంగళవారం ఈ మేరకు వారికి రిజిస్ట్రేషన్ పత్రాలను అందించారు. ఉరవకొండ మండలం కౌకుంట్ల పంచాయతీ మైలారంపల్లి ప్రజలు పీఏబీఆర్ బ్యాక్ వాటర్ తో ముంపు సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణం కోసం 165 మందికి 6.65 ఎకరాల భూమిని కేశవ్ పంచిపెట్టారు. ఒక్కొక్కరికి 2.50 సెంట్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేశారు. 30 ఏళ్లుగా తనకు రాజకీయంగా అండగా నిలుస్తున్న కౌకుంట్ల పంచాయతీ ప్రజలకు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా కేశవ్ అన్నారు. గత ఏడాది భారీ వర్షాలకు మైలారంపల్లి ముంపునకు గురైందని, ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్తులు అన్నారు. తమ ఎమ్మెల్యే కేశవ్ అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. సినిమాల్లో చూస్తాం సొంత భూమి జనాలకు దానం చేయటం, ఇప్పుడు కేశవ్ గారు చేశారు. దీంతో మరోసారి పయ్యావుల తన అధికారంలో ఉన్నా లేకపోయినా తమ కుటుంబం ప్రజల పక్షమే అని మరోసారి నిరూపించారు.